ఆల్ సింధూర ఇక నివేదతో తప్పు చేసిన వాళ్ళే భయపడతారు. అలా తప్పు చేసిన వాళ్ళే తడబడుతూ నిజాన్ని దాచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పెళ్లి కాకముందుకే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. ఆ ప్రెగ్నెంట్ కి కారణం ఎవరో కాదు, ఇందులో సంతకం చేసిన ఆ వ్యక్తి గౌతమ్ అని చెప్తూ ఉంటే ఒక్కసారిగా చెంచలమ్మ నివేద షాక్ అయి చూస్తూ ఉంటారు. అవునా కాదా, సమాధానం చెప్పు. నీ కడుపులో పుట్టబోయే బిడ్డకి కారణం గౌతమే కదా అని చెప్పి అంటుంటే ఇక నివేద టెన్షన్ పడుతూ అలానే సింధూర వైపు చూస్తూ ఉంటుంది. నిన్నే అడిగేది, చెప్పు, గౌతమే కదా. గౌతమ్ కానప్పుడు ఇందులో సంతకం ఎందుకు పెడతాడు? గౌతమ్ కాబట్టే ఇందులో సంతకం పెట్టాడు. నిజం చెప్పు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారణం ఆ గౌతమే కదా అని అంటుంటే ఇక నివేద అలానే మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. నేను అడిగిన వెంటనే నువ్వు సమాధానం చెప్పకుండా ఎంతసేపు ఆలోచిస్తున్నావంటేనే నాకు అర్థమవుతుంది. నీ కడుపులో ఉన్న బిడ్డకి కారణం గౌతమే కదా. అలా గౌతమ్ కానప్పుడు భర్త స్థానంలో ఇక్కడ సంతకం ఎలా పెడతారు? నిజం చెప్పు. నీ కడుపు కారణం ఆ గౌతమే కదా అని చెప్పి అడుగుతుంటే ఇక అలానే చూస్తూ ఉంటుంది. చెప్పు, నీ కడుపులో ఉన్న బిడ్డకి కారణం గౌతమే కదా. చెప్పు. నువ్వు ఇలా అడిగితే చెప్పావు. నీ కడుపులో ఉన్న బిడ్డ మీద ఉట్టేసే చెప్పు. నీ కడుపులో ఉన్న బిడ్డకి కారణం చెంటినా గౌతమా? నిజం చెప్పు అని గట్టిగా అంటుంటే ఇక అలానే చూస్తూ ఉంటుంది వేద. ఇక ఒక్కసారిగా చెంచలమ్మ కోపంగా సమాధానం చెప్పు నివేద అని చెప్పి ఇక చేయి ఎత్తబోయి కొట్టబోతూ ఉంటుంది. ఇక నివేద షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఇక చెంచలమ్మ కొట్టబోయి అలానే ఆగిపోతూ ఉంటుంది. చెప్పు, నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి చెంటియా అని అడుగుతుంటే ఇక నివేద కాదు అని చెప్పడంతో చెంచలమ్మ సింధూర చెంటి షాక్ అయి చూస్తూ ఉంటారు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారణం చెంటి కాదు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారణం గౌతమ్. నేను ప్రేమించిన వ్యక్తి, నా మెడలో తారి కట్టిన వ్యక్తి అని చెప్పడంతో చెంచలమ్మ సింధూర చంటి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. అయితే ఏంటి ఇప్పుడు అని గట్టిగా అంటుంటే విన్నారు కదా అందరూ. తన నోటితో తనే చెప్పింది. తన మోసం ఏంటో అందరికీ తెలిసింది కదా. ఇప్పుడు చెప్పండి, ఈ నివేదని ఏం చేయాలో. అందరి ముందు నాటకాలు ఆడి నటించింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఇంకొకరైతే మా ఆయన పేరు చెప్పింది. అందరి కళ్ళు కప్పి మా ఆయన పేరు చెప్పి మా ఆయనని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చింది. ఇలాంటి మోసగత్తని ఏం చేయాలో మీరే ఆలోచించండి అని అంటూ ఉంటుంది. చెప్పు నివేద, ఎందుకు ఇలా చేశావు? చెంటికి నీకు అన్యాయం జరిగిందని చెప్పి నేను న్యాయం చేయబోయాను, కానీ నువ్వు ఎందుకు ఇలా చేశావు? నీ మీద నింద పడిందని చెప్పి రాత్రి పగలు ఈ తీర్పుని ఎలా ఇవ్వాలని చెప్పి నేను ఆలోచించాను. కానీ నువ్వు నా బిడ్డకి అన్యాయం చేయాలని చూసావు. వేరే గాడి చేత తల్లి అయ్యుండి నా బిడ్డ తండ్రి అని చెప్పి అందరి ముందు తనని అవమానించావు. అందరి ముందు నా బిడ్డకి అన్యాయం చేయాలని చూసావు. ఎందుకు నీ మీద ఇలా చేశావు? మమ్మల్ని ఎందుకు ఇలా మోసం చేశావు అని అంటుంటే ఇది మోసం కాదు, పగ అని గట్టిగా చెప్తుంటే ఇక అందరూ షొకే చూస్తూ ఉంటారు. ఏంటి, పగనా? అవును. ఏ తల్లి తన బిడ్డని అడ్డు పెట్టుకొని అబద్ధం చెప్పదు, కానీ నేను అబద్ధం చెప్పాను. నా మంగళసూత్రాన్ని పక్కన పెట్టి నాకు పెళ్ళైందని నిజాన్ని దాచిపెట్టాను. ఎందుకో తెలుసా? మీ మీద పగతోని, ఈ చెంచలమ్మ మీద పగ తీర్చుకోవడానికి, ఈ కుటుంబ సభ్యుల మీద పగ తీర్చుకోవడానికి అని చెప్తుంటే ఇక అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. ఇక నివేద మామయ్య, అమ్మ నివేద, ఇదంతా జరిగినాక ఇక మనం ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పద అమ్మ అని అంటుంటే నువ్వు ఆగో మామయ్య, అసలు నిజం ఏంటో వీళ్ళకు తెలియాలి. ఇక చెంచలమ్మ ఏంటా నిజం అని అడుగుతుంటే మీ మీద పగ తీర్చుకోవడానికి ఈ ఇంట్లో అడుగు పెట్టానన్న నిజం, ఈ ఇంటి కుటుంబ సభ్యుల మీద పగ తీర్చుకోవడానికి, ఈ ఇంటి కుటుంబాన్ని పాతాళానికి తొక్కేయడానికి అనే నిజం అని చెప్పడంతో ఒకసారిగా చెంచలమ్మ షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఇక సింధూర కేశవ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక చెంచలమ్మ, నా మీద పగేంటమ్మా నీకు? నీకు నేను ఏం ద్రోహం చేశాను అని అంటుంటే నా తండ్రికి ద్రోహం చేశావు అని చెప్పడంతో చెంచలమ్మ అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి,
నేను నీ తండ్రికి ద్రోహం చేశాను. అవును, నా తండ్రికి ద్రోహం చేయడమే కాదు, నా తండ్రిని చంపేశావు అని అంటుంటే ఇంకొకసారిగా చెంచలమ్మ, కేశవ, సింధూర అలానే షొకి చూస్తూ ఉంటారు. ఎవరు నీ తండ్రి అని అంటుంటే శంకర్ ప్రసాద్ అని చెప్పడంతో కేశవ, చెంచలమ్మ ఇద్దరు ఒక్కసారిగా షొకై చూస్తూ ఉంటారు. ఏంటి, నువ్వు శంకర్ ప్రసాద్ కూతురువా? అవును. మరి అంత గొప్ప వ్యక్తి కూతురు అయింది ఇలా చేశావెందుకమ్మా? మా తండ్రికి ద్రోహం చేశారు కాబట్టి, నా తండ్రి చనిపోవడానికి కారణం ఈ చెంచలమే కాబట్టి నేను ఇలా మీ కుటుంబం సభ్యులతో పగ తీర్చుకోవడానికి మీ ఇంటికి అడుగు పెట్టాను. గుర్తు పెట్టుకో చెంచలమ్మ, నేను ఈరోజు దోషిలా ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు పగ ప్రతీకారంతో ఖచ్చితంగా నీ మీద పగ తీర్చుకోవడానికి వస్తాను. నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనమై తీరుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక సింధూర ఇదంతా విని, ఏంటి అత్తమ్మ, అసలు ఏం జరుగుతుంది? మీ మీద ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. శంకర్ ప్రసాద్ అనే మంచి వ్యక్తి అప్పట్లో తన శత్రువుల చేతే తను చనిపోయారు. కానీ అప్పట్లో ఒక పుకారు వచ్చింది, నేనే శంకర్ ప్రసాద్ ని చంపించానని, తన చావుకి కారణం నేనే అని చెప్పి పుకారు వచ్చింది. ఆ పుకార్ల కారణంగా ఆ అమ్మాయి ఇలా ఆ పుకార్లు నమ్మి ఇలా మన మీదికి పగ తీర్చుకోవడానికి వచ్చింది అని చెప్తూ ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. ఆ పుకార్లో ఇన్ని రోజులు తను అది నిజమని అనుకుంటుంది అని చెంచలమ్మ అంటుంటే, చెల్లమ్మ, నివేద ఎప్పటికైనా నిజం తెలుసుకుంటుంది. కానీ ఇప్పుడు మనం బాధపడాల్సిన సమయం కాదు, అందరూ సంతోషంగా ఉండాల్సిన టైము అని భూషణం చెప్తుంటే ఇక కేశవ, అవును చెంచలమ్మ, మన చెంటి మీద పడ్డ నింద చెరిగిపోయింది కదా అని చెప్తుంటే ఇక చెంచలమ్మ ఆనందపడి చెంటి సింధూరని ఇద్దరు చేయి పట్టుకొని ఇద్దరు చేయి కలుపుతూ ఉంటుంది. ఇక ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సింధూర చెంచలమ్మ దగ్గరికి వచ్చి, అత్తమ్మ మజ్జిగ తీసుకోండి అని అంటుంటే, నాకు ఇప్పుడు ఏం తాగాలని లేదా సింధూర, మీరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు, ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటే మీరు ఇంకా మంచిగా కోలుకుంటారు, మీ ఆరోగ్యం ఇంకా మంచిగా అవుతుంది అని అంటూ చెప్తూ ఉంటుంది. ముందు ఇది తాగండి, లేదా చిన్న పిల్లలకి ఉక్కు బలవంతంగా పెట్టినట్టు మీకు కూడా నేను బలవంతంగా ఈ మజ్జిగ తాగిపిస్తాను, మీరు రోజు రోజుకి చిన్న పిల్లలా తయారవుతున్నారు అత్తమ్మ అని అంటుంటే, నువ్వు ఇలా నా తల్లిలా మందరిస్తే చూడడానికి చాలా బాగుంది సింధూర అని చెప్పి అంటూ ఉంటుంది. మనం ఇలా సంతోషంగా మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది అత్తమ్మ? మన జీవితంలో ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు వచ్చాయి, కానీ ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి, ఇప్పుడు అవన్నీ తీరిపోయాయి, ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాం. మళ్ళీ అలాంటి రోజు రాకూడదని అనుకుంటున్నాను అత్తమ్మ. మళ్ళీ మనం ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనం ఇలా సంతోషంగా ఉండడం దేవుని కూడా అసహ్యపడుతుందేమో, అందుకే అప్పుడప్పుడు ఇలాంటి పరీక్షలు పెడతాడు సింధూర అని అంటుంటే, ఇప్పుడు ఆ పరీక్షలన్నీ తీరిపోయి కదత్తమ్మ, ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాం. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అత్తమ్మ అని అంటుంటే, నేను నివేద చెంటి విషయంలో చేసిన దానికి బాధపడుతున్నాను. ఎందుకంటే చెంటి ఇలా చేసి ఉండడాని, చెంటి నిర్దోషి అని చెప్పి నేను అందరి ముందు గట్టిగా చెప్పలేకపోయాను. కానీ నువ్వు చెంటి దగ్గరే ఉండి చెంటికి ధైర్యంగా నిలబడ్డావు, చెంటికి మంచి మాటలు చెప్పి తనకి నమ్మకం కలిగించేలా చేశావు అని అంటుంటే, ఇది నా బాధ్యత అత్తమ్మ, ఒక భార్యగా నేను నా కర్తవ్యం చేశాను అని చెప్పి అంటుంటే, చెంటి చాలా అదృష్టవంతుడు, నా బిడ్డ నీలాంటి భార్యను పొందాడు, చాలా అదృష్టవంతుడు, నీలాంటి అర్థం చేసుకునే భార్య తనకు దొరకడం చెంటి చేసుకున్న అదృష్టం అని చెప్పి అంటూ ఉంటుంది. ముందు మీరు ఈ మజ్జిగ తాగండి అత్తమ్మ అని చెప్పి ఇస్తూ ఉంటుంది. అప్పుడే భూషణం చెంచలమ్మని చెల్లమ్మ చెల్లమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటయ్యా నువ్వు ఒకటే అలా గట్టిగా అరుస్తున్నావు అంటుంటే, నీకు మనిషి మాటలు పాము అరుపులానే ఉంటుంది అని అంటుంటే, ఇక ఆ మాటకి భవతి, ఏంటి వదిన, ఇప్పుడు మా ఆయన నన్ను తిట్టాడా పొగడాడా ఏమో నాకేం తెలుసు వదిన, మీ ఇద్దరికే తెలియాలి మీ భార్యాభర్తల విషయం, ఏంటి నువ్వు కూడా అలా సాగదీస్తున్నావు, ఏదో ఒకటి చెప్పు అని భవతి అంటుంటే, మీ ఇద్దరు ఆపండమ్మా అని చాముండి కూడా అంటూ ఉంటుంది.
మళ్ళీ ఇక భూషణం చెల్లమ్మ అని పిలుస్తుంటే ఇక కేశవ్ వచ్చి ఏంటి బావా నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు ఏంటో చెప్పు అని అంటుంటే ఇక చెప్పబోతూ ఉంటే అప్పుడే ఇక సింధూర చెంచలమ్మ ఇద్దరు వస్తూ ఉంటారు. చెప్పు అన్నయ్య చెంచలమ్మ అంటూ ఉంటే అది బావా మనం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు కదా మన ఇంట్లో పరిస్థితులన్నీ ఇప్పుడు మంచిగా అయ్యాయి కదా. అవును నేను ఎప్పటి నుంచో ఒకటి అనుకుంటున్నాను మన ఇంట్లో శుభకార్యం జరిపించాలని. అంటే నువ్వు మరో పెళ్లి చేసుకుంటావా అని భవతి అంటుంటే నీ నోటికి మంచి మాటలు రావే అని అంటుంటే ఇక అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు. మరి నువ్వు వాళ్ళ సాగదీసి చెప్తుంటే అందరూ అదే అనుకుంటారు కదా అని రవి అంటుంటే ఇక భూషణం అదే ఇప్పుడు చంటి ప్రయోజకుడు కూడా అయ్యాడు కదా ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయాయి కదా ఇప్పుడు చంటి సింధూరకి శోభను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పడంతో చెంచలం ఒకసారిగా షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఇక కేశవ కూడా షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఇక చెంచలమ్మ స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక చెంచలమ్మ కేశవ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మీ ఇద్దరు అలానే ఆలోచిస్తూ ఉంటున్నారని చెప్పి నేను ఒక ముహూర్తం కూడా పెట్టించుకొచ్చాను అని చెప్తూ ఉండగానే ఏం మాట్లాడుతున్నా బావా అని కేశవ అంటుంటే అవును ఈ రోజు నైట్ 9 గంటలకి మంచి ముహూర్తం ఉంది అని చెప్పడంతో చెంచలమ్మ కేశవ అలానే షాక్ అయి చూస్తూ ఉంటారు. పెళ్ళయి ఇంతకాలం అయిన తర్వాత వీళ్ళిద్దరికి శోభం జరగకపోతే ఆ జంటకి అరిష్టం. చెల్లమ్మ మీరేం మాట్లాడకండి ఈ రోజు వీళ్ళిద్దరికి శోభనం జరగాల్సిందే. భవతి నువ్వు ఆ ఏర్పాట్లు చూడు అని అంటుంటే ఇక భవతి సరే సరే చూస్తాం పదవదిన అని ఇక భవతి అంటూ ఉంటుంది. ఇక సింధూర సిగ్గుపడుతూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా సింధూర చెంటి దగ్గరకు వచ్చి ఆక్ చేసుకుంటూ ఉంటే ఏంటి అమ్మాయి గారు ఎవరైనా చూస్తారు బాగుండదు చూస్తే బరి తెగించారు అంటారు. భార్యాభర్తలు కాకుంటే అలా అనుకుంటారు మన ఇద్దరం భార్యాభర్తలను కదా చూస్తే చూడనివ్వండి అని సింధూర అంటూ ఉంటుంది. ఏంటి అమ్మాయి గారు చాలా సంతోషంగా ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు అని చెంటి అంటుంటే మరి ఉండదా మరి మా ఆయనకి చాలా దగ్గరగా ఏకాంతంగా ఉండే రోజు వచ్చింది కదా అందుకే ఇలా సంతోషంగా ఉన్నాను. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నేను దేని గురించి మాట్లాడుతున్నాను తర్వాత చెప్తాను కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను దానికి మీరు సమాధానం చెప్పండి. పెద్ద పెద్ద ప్రశ్నలు ఏమి అడగకండి అమ్మాయి గారు. మీరు జవాబిచ్చే ప్రశ్న అడుగుతానులేండి చిన్నదే. ఆ అడగండి. మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా అని అంటుంటే అది చెంటికి సిగ్గుపడుతూ మీరు మళ్ళీ మొదలు పెట్టారా చెప్పండి మీకు ఎవరు కావాలి అప్పుడంటే సమస్యలు అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఆలోచించి చెప్పండి అని అంటుంటే ఇక చెంటి ఆలోచిస్తూ ఉంటాడు. మీరు ఎంతసేపు ఆలోచిస్తారు మీరే కదా అమ్మాయి గారు ఆలోచించమని చెప్పారు తొందరగా చెప్పండి అని సింధూర అంటూ ఉంటుంది. నాకు ఎవరైనా పర్లేదు అమ్మాయి గారు కానీ అమ్మాయి అయితే మీలాగా బొద్దుగా బుక్కలు మీలా ఉండాలి అని చెప్పి అంటుంటే నా బుక్కలంటే మీకు అంత ఇష్టమా? అవును అమ్మాయి గారు ఎంత ఇష్టం మీ బుక్కల్ని తినేయాలి అన్నంత ఇష్టం. అయితే ఆ బుక్కలు తినే అవకాశం ఈరోజు మీకు వస్తుంది అని చెప్పి అంటుంటే ఇక చెంటి అలానే చూస్తుంటాడు. అంటే ఏంటండి అని చెంటి అడుగుతుంటే అంటే ఈరోజు మన శోభనానికి ముహూర్తం పెట్టించారు అని చెప్పగానే చెంటి ఆనందపడుతూ ఉంటాడు. ఈరోజు మన ఇద్దరు శోభనం ముహూర్తం పెట్టించారు అని చెప్పడంతో చెంటి ఆనందపడుతూ సిగ్గుపడుతూ ఉంటాడు. ఆయన చాలా సిగ్గుపడుతున్నాడే అని సింధూర అంటుంటే సిగ్గు ఉండదా అండి ఏ రోజు చేయండి ఈ రోజు మీతో చేయాలంటే సిగ్గు ఉంటుంది కదా. ఇంత పెద్ద వీరుడైనా సరే మొదటిగా యుద్ధం చేయాలంటే కొంచెం తడబాటు ఉంటుంది కదా అని అంటుంటే అంతేలేండి అని ఇక సింధూర అంటుంటే ఇక చెంటి ఒకసారిగా సింధూరని దగ్గరికి తీసుకుని ఆక్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు. ఇక ప్రోమోలో సింధూరని పాల గ్లాస్ తో గదిలోకి పంపుతూ ఉంటారు. ఇక చెంటి సింధూర ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ఎవరో డోరు కొట్టి ఒకసారిగా చెంటి ముఖం పైన కచ్చి వేసి ఇక తనని మొత్తం మంది ఈస్తూ ఉంటారు. ఇక ఎవరా అని చెప్పి సింధూర అంటుంటే ఇక సింధూర కూడా మొత్తం మంది ఈస్తూ ఉంటారు. ఇక లైట్స్ ఆఫ్ చేయడం వల్ల ఎవరో ఇక చూపించారు. ఇక చెంటి తోడుకుంటూ బయటకు వస్తుంటే ఇక చెంచలమ్మ షాక్ అయి చెంటి వైపు చూస్తూ ఉంటుంది.